భారత్ పాక్ల మధ్య ఘర్షణను యుద్ధాన్ని ట్రంపే ఆపాడా? ఈ వివాదము ఇంకా ముగియడం లేదు. ఎందుకంటే ట్రంప్ మాట్లాడడం లేదు. ఇప్పటికీ చాలాసార్లు నేనే ఆపాను యుద్ధాన్ని అంటున్నాడు. అది ఇతర దేశాల్లో పర్యటనల సందర్భంగా కూడా అంటున్నాడు. ట్రంప్ ఈ క్లెయిమ్ రిపీట్ చేస్తున్న కొద్దీ దీని పర్యవసనం ఇండియాలో కూడా కనబడుతుంది, రిఫ్లెక్షన్ ఇండియాలో కూడా కనబడుతుంది. దానికి తోడు జయశంకర్ అన్న వ్యాఖ్యలు వివాదమయ్యాయి. ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ వీ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ పాకిస్తాన్ అని జయశంకర్ చాలా స్పష్టంగా అన్నాడు. ఎట్ ద స్టార్ట్ ఆఫ్ అంటే ఏంటి అని చర్చ మొదలైంది. మొదట్లో కేంద్ర ప్రభుత్వ వివరణ ఏంటంటే ఎట్ ద స్టార్ట్ ఆఫ్ అంటే ఆపరేషన్ సింధూర్కు జరగటానికి ముందని కాదు, భారత్ పాక్ల మధ్య ఈ ఘర్షణ ఎర్లీ ఫేజ్లో పాకిస్తాన్ మేము హెచ్చరించాం అని అర్థం. అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉపన్యాసంలోనే ఉంది. కొత్తగా హెచ్చరించేది ఏంటి అని ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు ఇక ఇంకో వివరణ ఇచ్చారు. ఇప్పుడు అది కాదు, ఆపరేషన్ సింధూర్ జరిగిన 30 నిమిషాల తర్వాత పాకిస్తాన్కి ఇన్ఫార్మ్ చేసామని కొత్తగా తిరిగి 30 నిమిషాల తర్వాత ఇన్ఫార్మ్ చేయడం ఏముంటుంది? ఆల్రెడీ జరిగింది, పాకిస్తాన్కి అర్థం కాలేదా జరిగింది. మనం ఇన్ఫార్మ్ చేసినా చేయకపోయినా 9 టెర్రరిస్ట్ బేస్లు ధ్వంసమయ్యాక పాక్ మనం కొత్తగా ఇన్ఫార్మ్ చేయాల్సింది ఏమిటది? పోనీ డిప్లొమాటిక్గా మేము టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేసాం, మీ మిలిటరీ ఇన్స్టలేషన్స్ని టార్గెట్ చేయడం మా ఉద్దేశం కాదు అని భారత్ ఏమైనా పాక్కు డిప్లొమాటిక్ మెసేజ్ ఇవ్వచ్చు. కానీ ఈ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ అన్నదానికి 30 minutes ఆఫ్టర్ అన్నదానికి అసలు పొలికే లేదు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? ఒకవైపు ఏమో ట్రంప్ నేనే ఆపానని రిపీటెడ్గా చెప్తున్నాడు. ట్రంప్ వ్యాఖ్యలపైన మోడీ మౌనంగా ఉంటున్నాడు. ఎక్స్టర్నల్ అఫైర్ చేసే వ్యాఖ్యలు వెరీ సీజన్ డిప్లొమాట్, చాలా జాగ్రత్తగా మాట్లాడగలిగే అతను చేసిన వ్యాఖ్యలు పరస్పర విరుద్ధంగా ఉంటున్నాయి. దీంతో అసలు అమెరికన్ మీడియేషన్ వల్లనే, అమెరికా ఒత్తిడి వల్లనే, అమెరికా బెదిరిస్తేనే, అమెరికా శాసిస్తేనే భారత్ పాక్ల ఘర్షణ ఆగిపోయింది. పాకిస్తాన్తో మనము యుద్ధం ఆపేశాం. అది కూడా మంచి అడ్వాంటేజ్ పొజిషన్లో ఉండి ఈవెన్ పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉండి కూడా వదులుకున్నాను. ఇది ఇప్పుడు భారతదేశంలో రగులుతున్న అంశం. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. భారత ప్రభుత్వం చాలా ఇబ్బంది పడుతోంది సమర్థించుకోవటానికి. లేదు, ఇది పాకిస్తాన్ సంప్రదిస్తేనే మేము ఆపాము అని. బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ కన్విన్సింగ్ పీపుల్. కానీ వాస్తవంగా ఇండియా ఆందోళన చెందాల్సింది ఎవరి ప్రోద్బలంతో పాక్ల మిలిటరీ ఘర్షణ ఆగింది అన్నది చాలా ఇంపార్టెంట్ కాదని అన్నాను. కానీ దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ది సబ్స్టెన్స్ ఆఫ్ అమెరికన్ పాలసీ టువర్డ్స్ పాకిస్తాన్. సాధారణంగా ఇలాంటి మిలిటరీ ఘర్షణలు ప్రపంచంలో ఎక్కడ వచ్చినా ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఎంతో కొంత ఉంటుంది. అందులో ఇండో పాక్ కాన్ఫ్లిక్ట్లో అమెరికా ఇంటర్వెన్షన్ కొత్తేమీ కాదు. కార్గిల్ యుద్ధ సమయంలోనూ అంతకు ముందు కూడా ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక రూపంలో అమెరికా ఇన్వాల్వ్ అవుతూనే ఉంది అని అనేక మంది ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. సో ఇప్పుడు కూడా మార్క్ రూబియో, జెడీ వ్యాన్స్ వీళ్ళంతా మోడీతో మాట్లాడింది నిజం. అందువల్ల అమెరికన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అన్నది నిజం. అయితే ఆ ఇన్వాల్వ్మెంట్ ప్రెషరా, ఆ ప్రెషర్ వల్లనే ఇండియా ఆపిందా, తనకున్న అడ్వాంటేజ్ కోల్పోయిందా అనేది ఇలా ఆందోళన కలిగించే అంశాలు. కానీ ఇక్కడ మనము ఈ కాన్ఫ్లిక్ట్ అమెరికా చెప్తే ఆపామా, చెప్పకుండా ఆపామా, మనమే సొంతగా ఆపామా, ఇది ఎంత ఇంపార్టెంటో అంతకు ఈక్వల్ ఇఫ్ నాట్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే అమెరికన్ ఫారెన్ పాలసీ ఈ ప్రాంతంలో ఏంటి. మనం ఎందుకంటే ఇప్పటి వరకు మనం అనుకున్నది అమెరికా మనకు నేచురల్ అలై, అమెరికాతో మనకు వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది, అమెరికా కూడా పాక్ ప్రేరేపిత తీవ్రవాదం విక్టిము, బిన్ లాడెన్ కూడా పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది. అందులో ట్రంప్ అయితే మరీ వ్యతిరేకం,
ఇస్లామిక్ తీవ్రవాదానికి పాకిస్తాన్కు. దిస్ వాజ్ బిలీఫ్ ఇన్ ఇండియా. కానీ ఈ బిలీఫ్ను పటాపంచలు చేస్తోంది ట్రంప్ వైఖరి. సో ఒకటి, ఈ మన పాకిస్తాన్ బలహీనంగా ఉన్న సమయంలో భారతదేశానికి యుద్ధ భూమిలో స్పష్టమైన ఆధిక్యత వచ్చిన సమయంలో ట్రంప్ మనతో యుద్ధాన్ని ఆపించి పాకిస్తాన్ని కాపాడాడు అన్నది ఒక ఆందోళన కలిగించే అంశం. ఒకవేళ ట్రంప్ జోక్యం వల్లనే, ట్రంప్ ఒత్తిడి వల్లనే భారత్ ఆగితే. కానీ దాంతోపాటు ట్రంప్ పాలసీ ఏంటి? ఇండియాను పాక్ను సమంగా ఒకే ఘాట్న కడుతున్నాడు. అది మరింత ఆందోళన కలిగించే అంశం, భవిష్యత్తుకు కూడా ఆందోళన కలిగించే అంశం. అంటే అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ దృష్టిలో తీవ్రవాద బాధిత దేశమైన భారతదేశం, తీవ్రవాదాన్ని సృష్టించి ప్రయోగించే దేశమైన పాకిస్తాన్ ఒక్కటే. ఇది ప్రమాదకరం. అంటే పాకిస్తాన్కు ఉండే స్ట్రాటజిక్ ప్రాధాన్యత, అమెరికన్ విదేశాంగ విధానంలో పాకిస్తాన్కు దక్కుతున్న వ్యూహాత్మక ప్రాధాన్యత భారతదేశానికి మరింత ఆందోళన కలిగించాలి. ఎందుకంటే మనము చైనాతో ఇష్యూ అయినా, మనం ఇతరత్రా అయినా అమెరికా పైన అతిగా ఆధారపడుతున్నాం. ఈవెన్ ఇటీవల కాలంలో అమెరికా నుంచి రక్షణ కొనుగోలు కూడా గణనీయంగా పెరిగాయి. లాస్ట్ 20 ఇయర్స్లో భారతదేశం ఇంపోర్ట్ చేసుకునే ఆర్మ్స్లో 1% షేర్ ఉన్న అమెరికాది కాస్త 10% షేర్కు పెరిగింది. మళ్ళీ ఇప్పుడు F-35 యుద్ధ విమానాలకు కూడా అమెరికా నుంచి కొనాలని మోడీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ కాంటెక్స్ట్లో చూసినప్పుడు పాకిస్తాన్కున్న స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్, అమెరికన్ ఫారిన్ పాలసీలో పాకిస్తాన్కున్న వ్యూహాత్మక ప్రాధాన్యత మనకు ఆందోళన కలిగించాలి. ఎందుకంటే భారత్తో సమానంగా పాకిస్తాన్ను చూస్తోంది. పాకిస్తాన్ను కాపాడేందుకు అన్ని రకాలుగా అమెరికా ప్రయత్నిస్తోంది. పాక్ ఎకానమీ కొలాప్స్ అవుతుంటే IMF లోన్ ఇప్పిస్తోంది. భారతదేశం చేతిలో చావు దెబ్బ తినబోతుంటే ఆ యుద్ధాన్ని ఆపించి పాకిస్తాన్కు మేలు చేస్తోంది. పాకిస్తాన్ అణ్వాయుధాలను చూపి భారతదేశాన్ని ఇప్పటిదాకా బెదిరిస్తుంటే ఆపరేషన్ సింధూర్ ద్వారా, అంతకుముందు బాలాకోట్ స్ట్రైక్స్ ద్వారా ఇది బోగస్ అని భారతదేశం నిరూపిస్తే ఆ న్యూక్లియర్ బోగి, పాకిస్తాన్ ఏ న్యూక్లియర్ బోగిని రైజ్ చేసి భారత్తో లాభం, భారత్పై అప్పర్ హ్యాండ్ సాధించాలని ప్రయత్నం చేస్తుందో, అప్పర్ హ్యాండ్ కాకపోయినా భారత్ను నివారించే ప్రయత్నం చేస్తుందో, ట్రంప్ దానికి లెజిటిమసీ ఇచ్చాడు. ఒక అలార్మింగ్ ఇంటెలిజెన్స్ మాకు అందింది, బిగ్ ప్లాన్ టు స్ట్రైక్ ఇండియా మాకు అందింది కనుక మేము ఇన్వాల్వ్ అయ్యాము అని చెప్పడం ద్వారా. ఇక కశ్మీర్ ఇష్యూని ఇంటర్నేషనలైజ్ చేస్తానికి పాకిస్తాన్కు అమెరికా సహకరించడం మరింత ఆందోళనకరం. కశ్మీర్ పైన మధ్యవర్తిత్వం చేస్తాను అని ట్రంప్ అనడము ఒక రకంగా పాకిస్తాన్కు, పాక్ ప్రేరేపిత జిహాదీ శక్తులకు, తీవ్రవాద శక్తులకు ఊతాన్నిస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా భారతదేశం స్పష్టంగా చెప్తోంది, మీరు తలకిందులు చేసినా ఏమీ చేయలేరు. ఇందులో మేము కశ్మీర్ ఇష్యూలో వేరే వాడు ఎవడు చెప్పినా వినే ప్రసక్తే లేదు. కాశ్మీర్లో ఇక మిగిలేమైనా ఉందంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ని స్వాధీనం చేసుకోవడమే అని మనం ఇంత స్పష్టంగా చెప్తుంటే ట్రంప్ పాకిస్తాన్కు కొత్త ఆశలు కల్పించాడు. నేను కశ్మీర్పై మధ్యవర్తిత్వం చేస్తాను, నీవు ఇలాంటి పనికిమాల పనులు చేస్తూనే ఉండు, మేము ఇన్వాల్వ్ అయ్యి మీకు రెండు దేశాల మధ్య పంచాయతీ తీరుస్తామని. సో ఇది రేపు రాబోయే కాలంలో జమ్మూ కాశ్మీర్ అంశం పైన పాకిస్తాన్ మనం మరింత బలంగా నిలబడటానికి, తీవ్రవాద శక్తులు మరింత బలంగా హింసను ప్రేరేపించటానికి కూడా దోహదం చేస్తుంది. ఇది నేను చెప్పేది కాదు, అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ కమిషన్లో పనిచేసిన స్ట్రాటజిక్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. ఇటీవల ఫ్రంట్ లైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో పనిచేసిన ఎక్స్పర్ట్ కూడా చెప్తున్నారు, ఈ పాక్ కశ్మీర్ పైన మీడియేట్ చేస్తామని అమెరికన్ ప్రెసిడెంట్ అనడం ద్వారా పాకిస్తాన్కు పాక్ ప్రేరేపిత తీవ్రవాదానికి కొత్త ఊతాన్ని ఇస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది అని. అందువల్ల ట్రంప్ పాలసీ ఈ ఘర్షణ ఆపాడా లేదా అనేదే కాదు, ఓవరాల్గా ట్రంప్ అమెరికన్ ఫారిన్ పాలసీలో
పాకిస్తాన్కు ఉన్న ఇంతటి సిగ్నిఫికెంట్ పాత్ర పైన భారత్ నిజంగా ఆందోళన చెందాలి. దాని రిఫ్లెక్షన్ మనం చూసాం. ఏ అగ్రరాజ్యం అమెరికా కావచ్చు, యూరోపియన్ పవర్స్ కావచ్చు, ఎవరు కూడా బహిరంగంగా భారతదేశాన్ని సమర్థించలేదు. మీరు గమనించండి. అఫ్కోర్స్ భారత్ను విమర్శించలేదు, అది కూడా నిజం ఆపరేషన్ సింధూర్ విషయంలో. కానీ భారతదేశం ఆపరేషన్ సింధూర్ జరపాల్సిందే, ఇది తప్ప మరో మార్గం లేదు అని రెండు దేశాలు గట్టిగా చెప్పాయి. ఒకటి ఇజ్రాయిల్, ఎందుకంటే ఇజ్రాయిల్ కూడా అదే రకమైన తీవ్రవాద ప్రమాదాన్ని ఇస్లామిక్ తీవ్రవాద శక్తుల నుంచి, ఇస్లామిక్ అతివాద శక్తుల నుంచి దాడులు ఎదుర్కొంటుంది కనుక ఇజ్రాయిల్ వ్యాఖ్యానించింది. తైవాన్ చైనా పైన ఘర్షణతో ఉంది కనుక తైవాన్ మాట్లాడింది. మీరు యుఎస్ఏ, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఈవెన్ రష్యా కూడా స్పష్టంగా ఎస్ ఇండియా షుడ్ హ్యావ్ ద రైట్ టు డిఫెన్స్, ఆపరేషన్ సింధూర్ జరపాల్సిందే అనలే. అఫ్కోర్స్ రష్యా మిగతా వెస్ట్రన్ పవర్స్తో పోలిస్తే భారత్కు వైపు మరింత అనుకూలంగా ఉన్నమాట నిజం. కానీ స్టిల్ ద వరల్డ్ వాజ్ మోర్ ఆర్ లెస్ న్యూట్రల్. దీనికి కారణం ఏంటంటే పాకిస్తాన్కు ట్రంప్ ఇచ్చిన స్ట్రాటజిక్ ప్రాధాన్యత.